అదే నిన్న మనం వీడియో పెట్టుకున్నాం గదా! అందరికి ఈమెయిల్స్ వస్తున్నాయని జెప్పేసి ప్రొడెన్షియల్ రివొకేషన్ ఈమెయిల్స్. యాక్చువల్‌గా అది కరెక్టా అని జెప్పేసి ఇవాళంతా చాలా చోట్ల సోషల్ మీడియాలో వచ్చింది. తర్వాత మన యూట్యూబ్‌లో నిన్న బెట్టినటువంటి వీడియోకి యాక్చువల్‌గా ఇద్దరు, ముగ్గురు కామెంట్ జేశారు. యెస్, మా ఫ్రెండ్స్‌కి గూడా వచ్చినాయని. సో, ఫైనల్‌గా ఏందంటే ఇది నిజం అనేదైతే మొత్తానికి మనకి కన్ఫర్మ్ అయితే అయిపోయింది. అయితే ఏంటంటే ఇంకొక వ్యూయరు మెన్షన్ జేశారు రీసెంట్‌గా అబౌట్ 3, 4 అవర్స్ బ్యాక్ అనుకుంటా. యాక్చువల్‌గా ఆయన చెప్పింది ఇది గూడా చాలా వాలిడ్ పాయింట్ చెప్పారండి. అదే వీలైతే కామెంట్ నేనిక్కడ మెన్షన్ చేస్తాను. ఆయన చెప్పింది గూడా ఏంటంటే, మీరు దీన్ని లైట్ తీసుకోకండి. అంటే జనరల్‌గా అప్పుడు నేనేంటి మామూలుగా చెప్పడము దాని గురించి అంత టెన్షన్ పడొద్దు అది ఇది అని ఎందుకు చెప్పానంటే, పానిక్ మోడ్ క్రియేట్ జేయకుండా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా పెడతారు. ఇప్పుడు మామూలుగా ఏదైనా చెప్తేనేమో ఒకళ్ళు టెన్షన్ పెడుతున్నారా, భయపెడుతున్నారా, పానిక్ చేస్తున్నారా, ఇంగ ఇదప్ప వేరే వీడియోలు పెట్టవా అని చెప్పి కామెంట్లు వస్తుంటాయని భయపడకుండా ఉండండి ధైర్యంగా అని చెప్పి నేను మామూలుగా చెప్పాను గానీ, బట్ ఏంటంటే యాక్చువల్‌గా సిట్యుయేషన్ అంతా కన్‌ఫ్యూజన్‌గా ఉంది. ఎవరికీ ఏం జేయాలో గూడా అర్థం గావట్లేదు. సో, ఆయన మెన్షన్ చేసింది గూడా మీరంత లైట్ తీసుకోకండి. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే సాచురేషన్ పాయింట్‌కొచ్చింది. ఇప్పుడేంటంటే మిగ్రేషన్ సాచురేషన్ పాయింట్‌కొచ్చేసింది. ఎందుకంటే పాట్ బాగా బాయిల్ అవుతుంది. ఏదో ఒక టైంలో ఇట్లా మొత్తం పొంగి నీళ్లు బయట పడొచ్చు అనే పరిస్థితికొచ్చిందనమాట. హెచ్-1బీ మీద అయితే సీరియస్ క్రాక్ డౌన్ 100% నడుస్తుంది. నాకు వేరే ఇంకొక ఇన్ఫర్మేషన్ గూడా తెలిసింది. 85,000 వీసాస్ రివోక్ చేసినవి. అవి మోర్ ఆర్ లెస్ దాంట్లో చాలా వరకు హెచ్-1బీ వీసాలే ఉన్నాయంట. వాళ్ళు కొన్ని రోజుల్లో నేమ్స్ కూడా బయట పెడతాము అని చెప్పి చెప్తున్నారంట. బట్ అది అన్‌అఫీషియల్ ఇన్ఫర్మేషనే. నాకు యూఎస్ నుంచి ఎవరో చెప్పారు. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుసుకోకుండా నేనైతే దాని అథెంటిసిటీ అయితే ఇవ్వలేను గానీ, బట్ వాటెవర్ ఇట్ ఈస్ ప్రస్తుతం ఏం జరుగుతుంది అంటే, మీకు ఈమెయిల్స్ వస్తున్నాయి. అదైతే కరెక్టే. చాలా మందికి ఈమెయిల్స్ వస్తున్నాయి. ఆ ఈమెయిల్స్ రావడానికి కూడా కారణం ఏంటంటే, మిమ్మల్ని డీపెట్టింగ్ చేయాలని చెప్పేసి. మోస్ట్ ప్రాబబుల్లీ ఈమెయిల్స్ ఎవరెవరికి వస్తున్నాయి అంటే, ఏదన్నా క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్‌లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి అనేది తెలుస్తుంది యాక్చువల్‌గా. అయితే ఇండియా ఎళ్లి ఇప్పుడు ఎవరెవరైతే స్టాంపింగ్‌కి ఎళ్ళున్నారో వాళ్ళకి 221జీ ఫార్మ్ ఇస్తున్నారంట. ఆ 221జీ అంటే దాని గురించి మీరు టెన్షన్ పడొద్దు, పానిక్ అవ్వద్దు. అదేంటంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్. ఆ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ వాళ్ళు ఏంటంటే ఏదైనా సరే మీ గురించి చెక్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే, ఆ 221జీ ఇచ్చేసేసి మిమ్మల్ని వాళ్ళ పాస్‌పోర్ట్ వాళ్ళ దగ్గర పెట్టుకొని పంపించేస్తారన్నమాట. అంటే పాస్‌పోర్ట్ వాళ్ళ దగ్గర ఉంది అంటే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సమ్ పాజిటివ్ న్యూస్ అన్నమాట. ఓకే. వీళ్ళేదో అప్లికేషనో, బ్యాక్‌గ్రౌండో ఏదో చెక్ చేసుకొని ఇచ్చేసి పంపించేస్తారని. అయితే కొంతమందికి మాత్రం అప్రూవల్ అని వస్తుందంట. కొంతమందికి మాత్రం డినయల్ అని వస్తుందంట. సో, దాని గురించి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, మీరు నాకు చేయాల్సిన ఫేవర్ ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి వీడియో స్టార్ట్ చేయండి. ఎందుకంటే లైక్స్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ వీడియో ఫార్వర్డ్ అవుతది కదా! అందుకని చెప్పేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరుంటే చేసుకోండి. మన టాపిక్‌లోకెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వీసా రివొకేషన్ ఒక పార్ట్ అయితే లీవ్ ద కంట్రీ ఇమ్మీడియేట్‌లీ అనేది ఇంకొక పార్ట్ అన్నమాట. చాలా మందికి ఈమెయిల్స్ ఏమని వస్తున్నాయంటే, మీ వీసాని రివోక్ చేసాము టెంపరరీగా. మీరు మళ్ళా అంటే ఇది ప్రాసెస్ అంతా అయిపోయి మీ మీద వెట్టింగ్ చేసే వరకు మాత్రం మీరు కంట్రీ వదిలిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పేసి వస్తున్నాయట. జనరల్‌గా అటార్నీస్ వాళ్ళు చెప్పడము ఏంటంటే, మీ వీసా అనేది మీ స్టేటస్ కాదు. మీ I-797 తర్వాత మీ I-94 ఇవి మీ స్టేటస్‌లు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మీరు భయపడి, టెన్షన్ పడి, పానిక్ అయ్యి కంట్రీ వదిలి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ పర్టిక్యులర్ దాని మీద వదిలి వెళ్ళాలా? వద్దా? అనేది ఇండివిడ్యువల్ చాయిస్ అండి. ఎందుకంటే కొంతమంది లాస్ట్ టైమ్ గూడా భయపడి వెళ్ళిపోయారు. కొంతమంది భయపడకుండా అలానే ఉన్నారు. వెళ్తే ఏంటి? వెళ్ళకపోతే ఏంటి? జనరల్‌గా ఏంటంటే వీసా మోర్ ఆర్ లెస్ కంట్రోల్డ్ బై ఎంబసీస్ అన్నమాట. ఇప్పుడు మనకి ఎయిర్‌పోర్ట్ ఉంటది గదా! ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోకి రకరకాల మంది రకరకాల పాస్‌పోర్ట్‌లతోటి వస్తుంటారు. ఇప్పుడు మన హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్ళామనుకోండి, ఒక్కసారి ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఎమిరేట్స్ ఫ్లైట్ ఉంటది. తర్వాత బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఉంటది. తర్వాత వర్జిన్ అట్లాంటిక్ ఉంటది. రకరకాలు ఉంటాయి. కానీ మనము అన్ని టెర్మినల్స్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. వన్స్ వెళ్ళిన తర్వాత ఇంటర్నేషనల్. కానీ మన బోర్డింగ్ పాస్ ఏదైతే ఉంటదో మన ఎమిరేట్స్ ఫ్లైట్ బోర్డింగ్ పాస్ అంటే వాడు మాత్రమే రానిస్తాడన్నమాట. సో, మోర్ ఆర్ లెస్ వీసా గూడా అలాంటిదే. సో, యునైటెడ్ స్టేట్స్‌లోకి ఎంటర్ అవ్వడానికి అది బోర్డింగ్ పాస్ టైపు. వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ రావాలి అంటే మళ్ళీ మనకి కంపల్సరీ ఇది ఉండాలన్నమాట. సో, ఈ ఎయిర్‌పోర్ట్ అంతా ఒకడు కంట్రోల్ చేస్తే లోపట ఎమిరేట్స్ అంతా ఎమిరేట్స్ ఓడు కంట్రోల్ చేసుకుంటాడు. సో, మనకి యాక్సెస్ ఉంది గదా! అని చెప్పేసి మనం పోయి బ్రిటిష్ ఎయిర్‌వేస్‌లో కూర్చోలేమన్నమాట. సో, అలాగా సేమ్ డిఫరెన్స్ బిట్వీన్ మీ స్టేటస్ యూఎస్ఏఎస్ వాళ్ళు కంట్రోల్ చేస్తే, మీ ఏదైతే వీసా ఉందో అది ఎంబసీస్ వాళ్ళు కంట్రోల్ చేస్తారు. అందుకని ఏంటంటే మీకు వీసా రివోక్ అయినప్పుడు ఎంబసీస్ నుంచి గాని, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ నుంచి గాని లెటర్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఎంబసీ వాళ్ళు స్టేట్ ద్వారా మీకు ఈమెయిల్స్ పంపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు లీవ్ ద కంట్రీ అని అన్నారు కదా!
మరి కంట్రీ వదిలేసి వెళ్ళాలా వద్దా అది ఆలోచిస్తే ఇక్కడ ఏంటంటే వెళ్ళకపోతే ఎలా ఉంటది, వెళ్తే ఎలా ఉంటది? వెళ్తే ఆబ్వియస్లీ మీరు స్టాంపింగ్కి వెళ్ళాలి. మళ్ళీ మీకు అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ 221G ఇస్తారు. మళ్ళీ మిమ్మల్ని కూర్చోబెడతారు, వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. సో ఏ ప్రాబ్లం లేకపోతే మీకు మళ్ళీ ఆబ్వియస్ గా మీ వీసా మీకు వచ్చే ఛాన్స్ ఉంది. లేదు ఏదన్నా మీ క్రిమినల్ రిలేటెడ్ డియుఐఓ లేకపోతే ఇంకొకటో లేకపోతే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టారో లేకపోతే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ తప్పు ఉందో లేకపోతే మీ ఎంప్లాయ్మెంట్ హిస్టరీ ఉందో లేకపోతే మీ ట్యాక్స్లు అవి సరిగ్గా కట్టలేదు అంటే మీ వీసా డినే అయ్యే ఛాన్స్ ఉంది. అలాగని చెప్పి వెళ్లకుండా ఉందామా అంటే రేపు పొద్దున ఒకవేళ ఏదో ఒక రోజు ఇవ్వాల కాకపోతే రేపైనా నీ H1 ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడైనా యుఎస్సిఎస్ వాళ్ళతో పని పడుతుంది. అప్పుడు వాళ్ళు వెళ్ళి స్టాంపింగ్ చేయించుకోపో అన్నారు అనుకోండి, మళ్ళీ ఇండియా స్టాంపింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు క్వశ్చన్, ఏంటి నీ వీసా రివోక్ అయింది, నిన్ను కంట్రీ వదిలి వెళ్ళిపోమన్నారు, ఎందుకు వెళ్ళలేదు అంటే అక్కడ తప్పు మన వైపు ఉండిపోద్ది అనమాట. అంటే మన జుట్టు వాళ్ళ చేతిలో ఉంటది. యాక్చువల్గా తప్పే కదా అది. లీగల్ గా రూల్ ప్రకారం వాళ్ళు కంట్రీ వదిలిపెట్టి అన్నప్పుడు మనం ఏంటి మన I-797 స్టేటస్ వ్యాలిడ్ స్టేటస్ అని చేయించుకొని ఉంటున్నాము. ఓకే, అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ బేసిస్ మీద నువ్వు అంటే యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద యునైటెడ్ స్టేట్స్ లా, అంటే మేము చెప్పింది నువ్వు వినట్లేదు, అందుకని నీకు మా కంట్రీలో ఉండేటువంటి అర్హత లేదు అని చెప్పి వీసా డినై చేసినా చేయొచ్చు అనమాట. సో కాబట్టి ఏంటంటే ఈ పర్టిక్యులర్ క్వశ్చన్ ఏదైతే ఉందో వెళ్ళండి కంట్రీ వదిలిపెట్టి అనే దానికి మాత్రం ఆన్సర్ ప్రస్తుతానికి ఇమ్మీడియట్ గా అయితే లేదు. మీరు మోస్ట్ ప్రాబ్లీ ఇంకా ఆబ్వియస్లీ అటార్నీలే మన అంతకన్నా చేసేది ఏముంది, కానీ వాళ్ళని అడిగి ఎవరికైనా అలాంటి ఈమెయిల్స్ వస్తే ఏం చేయాలనేది వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోండి. ఆల్రెడీ చాలా మంది అప్రోచ్ అవుతున్నారు, బట్ మీరు ఒకళ్ళు హెల్ప్ చేసుకోండి. అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు, ఎందుకంటే అందరికి సేమ్ ఈమెయిల్ వచ్చింది అనుకోండి, క్లాస్ యాక్షన్ సూట్ టైప్ లో ఇప్పుడు ఒక్కొక్కడు అప్రోచ్ కాకుండా దానికి ఏంటి ఓకే ఇప్పుడు ఇగ్నోర్ చేద్దామా. ఒక్కొక్కసారి ఏంటంటే స్టాండర్డ్ ఫార్మాట్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ ఈమెయిల్స్, సెట్ ఆఫ్ స్టాండర్డ్ ఫార్మాట్ అనేది రూల్ బుక్ లో ఉంటాయి కదా. ఆ రూల్ బుక్ ప్రకారం వీసా రివోక్ చేస్తే ఇట్లాంటి ఈమెయిల్ పంపించాలి, ఈ పర్పస్ లో వీసా రివోక్ చేస్తే ఇలాంటి ఈమెయిల్ పంపించాలి అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒకవేళ మీరు కనుక మీ వీసా కనుక రివోక్ అయింది అంటే ఆబ్వియస్లీ మీరు ఇండియా అది మన యుఎస్ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని చెప్పి సెట్ ఆఫ్ స్టాండర్డ్ ఈమెయిల్ కూడా అయ్యి ఉండొచ్చు. బట్ మరి వాళ్ళు వెళ్ళిపోమన్నారు లీగల్ స్టేట్ అంటే ఇక్కడే 2 రూల్స్ ఉన్నాయి, ఏమో అర్థం కావట్లేదు, చాలా కన్ఫ్యూజన్, అందరికీ కన్ఫ్యూజన్ ఉంది, ఎవరికి ఏం చేయాలో కూడా తెలియట్లేదు. బట్ ఈమెయిల్స్ మాత్రం చాలా వస్తున్నాయంట. ఓకే, అయితే ఈ 221G వస్తే మాత్రం మీరు ఎవరు టెన్షన్ పడద్దు, ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ 221G స్లిప్ ఇస్తున్నారు. మీ ఏది మన పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. కొంతమందికి అయితే సాయంత్రానికల్లా స్టేటస్ అప్రూవ్డ్ అని వచ్చేస్తుందంట, కొంతమందికి మాత్రం రావట్లేదంట, కొంతమందికి వీసా రిజెక్ట్లు అవుతున్నాయంట. రకరకాల ఇది ఉంది దీంట్లో, ఏది కరెక్ట్ ఏది కాదు అనేది ఎవ్వరు చెప్పలేరు. బట్ ఎండ్ ఆఫ్ ద డే సిచ్యువేషన్ చాలా టఫ్ గా ఉంది కాబట్టి మీరు వీలైతే వెళ్లకుండా ఉండడానికే ప్రయత్నం చేయండి ఇండియాకి. ఎవరికైనా 221G వస్తే మాత్రం మీరు ప్యానిక్ అవ్వకండి, అన్లెస్ అంటిల్ మీకు ఏదన్నా క్రిమినల్ రిలేటెడ్ హిస్టరీ ఉంది, డియుఐ ఉంది, డిడబ్ల్యూ అయింది, లేదు డొమెస్టిక్ వైలెన్స్ ఉంది, లేకపోతే ఎక్కడన్నా ఏదన్నా మీ క్రిమినల్ కేసు ఉంది, లేకపోతే కార్ ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ కేసు, ఏదో ఒక సంథింగ్ పోలీస్ రిలేటెడ్ కేసు ఉంది అంటే మీరు కొంచెం ఆలోచించుకోండి. ప్లస్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు ఎవరెవరైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో అంతకుముందు DS-160లో కనుక మీరు సోషల్ మీడియా ప్రొఫైల్స్ కనుక ఫిల్అప్ చేసి ఉండకపోతే బయోమెట్రిక్స్ అయిపోయి మీరు ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే మళ్ళీ 221G ఇచ్చి నువ్వు ఇవి సప్లై చేయి మాకు, దాంట్లో ఏమన్నా అడగచ్చు వాడు 221Gలో మీకు పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇమ్మని అడగచ్చు, కొత్త పాస్పోర్ట్ ఏమైనా ఎక్స్పైర్ అయితే అవి ఇమ్మని అడగచ్చు, సోషల్ మీడియా డీటెయిల్స్ ఇమ్మని అడగచ్చు, ఏదన్నా సబ్మిట్ చేయండి అని అడగచ్చు. బట్ చాలా మంది చేసేటువంటి మిస్టేక్స్ ఏంటంటే టెన్షన్ లో పానిక్ లో సోషల్ మీడియాలోకి వెళ్ళి టక మీ పోస్టులు డిలీట్ చేసి పెడుతున్నారంట. అది మాత్రం చేయకండి. ఎందుకు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ద్వారా మీరు ఒకవేళ డిలీట్ చేసినా కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు. ప్రతిదీ కంప్యూటరే కదండి, మనం కనిపెట్టిన కంప్యూటరే, మనం రాసిన కోడే. ఓకే, అన్ని డేటాబేస్ లో ఉంటాయి కదా వెనుక, దాంట్లోంచి అయితే తీయలేం కదా. సో ఆబ్వియస్లీ ఎవరేం కామెంట్ పెట్టారు, ఎవరేం డిలీట్ చేశారు, ఎవరేం చేశారు అన్ని తెలుస్తాయి. కాబట్టి మీరు ఏంటంటే పాత హిస్టరీ ఎప్పుడో డిలీట్ చేసామంటే కానీ సడన్ గా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు పోయి టక ఏం లేదు భయానికి డిలీట్ చేస్తారు. చాలా మంది ఏంటంటే అమ్మో నాకు ఇన్స్టాలో ఏమైనా కామెంట్లు పెడితే వాడు ఏమైనా పట్టుకుంటాడో అని భయానికి డిలీట్ చేస్తారు. సో కాబట్టి మీరు డిలీట్ చేయకండి, ఉన్నది ఉన్నట్టు ఉంచండి. ఒకవేళ వాళ్ళు కనుక పిలిచి ఏంటి నువ్వు ఈ కామెంట్ ఇలా ఎందుకు పెట్టావంటే చెప్పండి, ఎక్స్క్యూజ్ నేను ఎవరికి అగైనెస్ట్ గా ఏం పెట్టలేదు, అది జనరల్ గా నా మామూలుగా
షేర్ చేసుకున్నా అని చెప్పి చెప్పండి. మీరు ఏమైనా పోస్టులు గనక షేర్ చేసి ఉంటే ఏ యాక్టివిటీ చేసినా మీరు భయపడి ప్యానిక్ అయ్యి టెన్షన్ పడి డిలీట్ చేయకండి. ఇంకా మీరు కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్ ని క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. డిలీట్ చేస్తే అనుమానం క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి వీసా డినై అయ్యే ఛాన్స్ అయితే డెఫినెట్ గా ఉంది. కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నది ఉన్నట్టు ప్లస్ మీ ఫ్యామిలీ H4 వాళ్ళకి కూడా సేమ్ సిచ్యువేషన్, H1 సేమ్ సిచ్యువేషన్, H4 వాళ్ళు సేమ్ సిచ్యువేషన్. సోషల్ మీడియా అకౌంట్స్ ఇంక్లూడింగ్ పిల్లలు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా 15 ఏళ్ల పైన ఉన్నవంటే వాళ్ళ సోషల్ మీడియా అంటే అందరు సోషల్ మీడియాలో ఏముంటే అవి ఇవ్వాల్సిందే. ప్రైవేట్ మాత్రం క్లారిటీగా చెక్ చేసుకోండి. పొర్రపాటున వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ ఇచ్చాక ఒక్క అకౌంట్ అన్న ప్రైవేట్ లో ఉంది అంటే మాత్రం అనవసరంగా మీకు ట్రబుల్ అది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే వీసా ఇంటర్వ్యూస్ ప్రస్తుతానికైతే జనవరి 15th వరకు ఎవరెవరికైతే అపాయింట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళవి పోస్ట్ పోన్ అయినంట. కానీ జనవరి తర్వాత ఎవరైనా అపాయింట్మెంట్స్ ఉంటే వాళ్ళవి ఇంకా పోస్ట్ పోనింగ్ కాలేదంట. వాళ్ళకి జూన్ జూలై వరకు ఇచ్చారు ప్రస్తుతానికి ఈ లోపు ఉన్న వాళ్ళకి. బట్ ఎవరైనా యుఎస్ లో ఉండి మాకు జూన్ 15th తర్వాత ఎప్పుడో ఉంది అపాయింట్మెంట్, ఫిబ్రవరిలో ఉంది అని మీరు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటా అంటే మాత్రం మీరు కొంచెం ఆలోచించుకొని ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు అంత అవసరమా వెళ్ళడము అనేది, ఎందుకు సిచ్యువేషన్ బాగాలేనప్పుడు వెళ్లకుండా ఉండడమే బెటర్ అనమాట. బట్ ఎవరికైనా సరే ఇలాంటి ఈమెయిల్స్ వస్తే మాత్రం కంపల్సరీ మీరు లీవ్ ద కంట్రీ అన్నది మాత్రం ఒకటి చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని అటన్నితోని మాట్లాడుకొని ఏం చేయాలనేది మీరు చూసుకోండి. కానీ అన్ని డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోండి. రేపు పొద్దున మళ్ళీ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ I-797, మీ ఎంప్లాయర్స్ లెటర్, LCA, తర్వాత మీ I-94 ప్రతి డాక్యుమెంట్ ఏ ఒక్కటైనా సరే ఇంక్లూడింగ్ పేసిప్లు ప్రింట్అవుట్లు కొట్టి తీసుకోమండి. అవసరమైతే ఏదున్నా సరే ఫోన్లలో పెట్టుకొని స్టైల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాంలే అన్నది ప్రతిదీ ఒక డాక్యుమెంట్, పేపర్ డాక్యుమెంట్ పెట్టుకోండి. వాడు ఏది అడిగినా ఇచ్చేటట్టు హార్డ్ కాపీ ఒకటి పెట్టుకొని పొద్దు పైన ప్రింట్అవుట్ నష్టమేం లేదు. ఒక ఎక్సెల్ లో ప్రాపర్ గా నీట్ గా తయారు చేసుకుని టిక్ బాక్స్ పెట్టుకొని అది ఒక స్టైల్ ఆఫ్ ఫార్మాట్ ని క్రియేట్ చేసుకోండి. బెస్ట్ పర్లేదు. ఎందుకంటే ఏ డాక్యుమెంట్ ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా మనల్ని కాపాడుతుందో ఒక ఎక్సెల్ ఫార్మాట్ లో మీకు ఏమేమి సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయో రాసుకోండి. అవన్నీ మీరు దీంట్లో ఇచ్చారా లేదా అప్లికేషన్ లో రాసుకోండి. ఒకవేళ మర్చిపోతే గుర్తు తెచ్చుకోండి. సో ఇవన్నీ జాగ్రత్తగా ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఒక ఇంపార్టెంట్ థింగ్ కూడా ఏంటంటే యాక్చువల్ గా ఆబ్వియస్లీ మీరు టెంపరరీ స్టే కిందకే వస్తారండి. అంటిల్ అన్లెస్ మీ సిటిజన్షిప్ పాస్పోర్ట్ వచ్చే వరకు, గ్రీన్ కార్డు ఉన్నా సరే ఎవరైనా టెంపరరీ వీసా కిందే ఉంటాం. మనం గ్రీన్ కార్డు కూడా ఎప్పుడైనా రివోక్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ టెంపరరీ వీసా అనేది గ్యారంటీ కాదు. ఎప్పుడైనా ఉండొచ్చు, ఎప్పుడైనా పోడొచ్చు. తుమ్మితే ఊడిపోయే ముక్క అది. ఒకప్పుడు అంతా బాగానే ఉంది, నడిచింది. ఇప్పుడు ఏంటంటే ఓవర్ క్రౌడ్ అయిపోయింది. ఆబ్వియస్లీ సాచురేషన్ పాయింట్ వచ్చేసింది. ఈ సిచ్యువేషన్లు అన్ని డిఫరెంట్ ఉన్నాయి. కాబట్టి మనం ఏదో ఒక రకమైన స్టెప్ అయితే తీసుకోవాలి, ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ ఎన్ని రోజులు H1B జాబులు ఉంటాయో తెలియదు, ఎన్ని రోజులు తర్వాత మన పోతాయో తెలియదు. కాబట్టి ఏంటంటే మీరు మీ లైఫ్ ని నెక్స్ట్ ఫర్దర్ గా ఒక 20-25 years కి ఊహించేసుకోమాకండి. ఇల్లులు కొనేసి, హెడేక్స్ పెట్టుకొని, కార్లు కొనేసి, ఫైనాన్షియల్ బర్డెన్ పెట్టుకొని అది కొంచెం ప్రస్తుతానికి జస్ట్ వచ్చిన శాలరీ వచ్చినట్టు మీ ఖర్చులు పోను మిగిలిన బ్యాంక్ లో వేసుకోండి. ఫైనాన్షియల్ గా ఏమైనా సేవింగ్ చేయాలంటే చేసుకోండి. సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండటం అయితే బెటర్ అనమాట. అయితే తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు మీకు ఒకవేళ వీసా వచ్చేసింది, ఫైన్ మీ అంతా అప్రూవల్ అయిపోయింది, వచ్చేసింది, హ్యాపీగా మీరు బయలుదేరి అమెరికా వచ్చారు. మళ్ళా తీసుకెళ్లి మీ ప్రొఫైల్స్ ని ప్రైవేట్ లో పెట్టకండి. ఓకే, వాళ్ళు ఎక్స్ పోస్ట్ లో ఒక మెసేజ్ పెట్టారు డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళు. ఏంటి అంటే మీకు వీసా ఇచ్చినంత మాత్రాన మేము మిమ్మల్ని మానిటర్ చేయమని కాదు. వీసా ఇచ్చిన తర్వాత కూడా స్టిల్ వి విల్ మానిటర్ యూ. మీ అకౌంట్స్, మీ సోషల్ మీడియా అకౌంట్స్, మీ లైఫ్, మీ హిస్టరీ మొత్తం మానిటర్ చేస్తూనే ఉంటాము. ఓకే, కాబట్టి వీసా వచ్చింది, హ్యాపీగా వచ్చి మంచిగా మీ ఉద్యోగం మీరు చేసుకోండి. కానీ బై మిస్టేక్ పొరపాటున అమ్మయ్య నాకు వీసా వచ్చేసింది కానీ అని మాత్రం పొరపాటున కూడా మీరు మళ్ళీ ప్రైవేట్ లో పెట్టకండి. ఏ సోషల్ మీడియాలో ఉన్నా అలానే ఉంచండి. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్లలో లేకపోతే వాళ్ళు ఏమేమి వాటిలలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దీని మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ నాకు తెలిస్తే మాత్రం నేను చెప్తా. ఒకవేళ మీరు ఏమన్నా ఒక పర్టికులర్ వీడియో చేయండి ఈ టాపిక్ మీద అని మీకు ఏమైనా అనిపిస్తే మాత్రం హ్యాపీగా మీరు కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. నేను దాని గురించి రీసెర్చ్ చేసి నేను వీడియో అయితే చేస్తా. అయితే ఓపీటీ గురించి వాళ్ళ వీడియో పెడదాం అనుకున్నా, బట్ దీని గురించి చాలా మంది అడిగారు, నాకు 2-3 ఈమెయిల్స్ కూడా పంపించారు. సరే ఏం జరుగుతుంది ఒకసారి కొంచెం మాకు మళ్ళీ అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి నాకు ఇన్స్టాలో కూడా మెసేజ్లు పెట్టారనమాట. అందుకని చెప్పి మళ్ళీ ఈ పర్టికులర్ వీడియో చేశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. హ్యావ్ గుడ్ డే.